అండి అందరికీ. ఈరోజైతే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోంగూరని బాగా శుభ్రం చేసుకుని వాటర్ లేకుండా ఒక దాంట్లోకి తీసుకుని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి గ్యాస్ వెలిగించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. అక్కడ వాటర్ వస్తుంది చూడండి, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనం గోంగూరని అయితే మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యలు వేసుకుని ఎండు రొయ్యలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాము. ఇవన్నీ కూడా 5 నిమిషాలు అయితే మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని దాంట్లోనే కారం కూడా వేద్దాము. కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకుని వాటర్ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరను కూడా అందులో వేసి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.